ఖానాపూర్ మండలం నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్లాల వద్ద రైతులు పడుతున్న కష్టాన్ని చూస్తుంటే కళ్లకు నీళ్లు వస్తున్నాయి. భారీ వర్షంతో కల్లాలు పూర్తిగా జలమయమై 24 గంటలు గడుస్తున్నా ఇటువైపు అధికారులు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ రైతులను పరామర్శించకపోవడం దురదృష్టకరం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక అటు పాలనపై ఇటు రైతుల ధాన్యం కొనుగోలుపై చిత్తశుద్ధి లేదు. కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ నాయకులకు కమిషన్లు అడ్డగా మార్చి రైతులను నిండ ముంచుతున్నారు. తడిసిన మరియు మొలకెత్తిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేపట్టాలి. వర్షాలు ముందస్తుగా వస్తున్నాయని సమాచారం ఉన్నప్పటికీ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకపోవడంతో నేడు రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. జూట మాటలు, బోస్ మాటలకే పరిమితమైంది. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఎండాకాలం మ్యాచ్ వస్తుందా అందులో ఈ సన్నయ్య సన్నాలు 5 కిలోలు కటింగ్ దిగుమతులు కూడా వెయిటింగ్ అద్దాలు వస్తే నూకైతే అద్దాలు వస్తే బాగా నూకైతే కటింగ్